ఇవాళ మనం పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. పుష్యమి నక్షత్రం వాళ్ళ జాతక ఫలితాలు మొత్తం చెప్పబోతున్నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అన్నీ అర్థమవుతాయి. ఈ నక్షత్రం 4 పాదాలు కూడా కర్కాటక రాశికి చెందినవి. రాశి అధిపతి చంద్రుడు. ఇతడు మాతృమూర్తి, బుద్ధి, వ్యాపారాలకు కారకుడు. నామాక్షరములు హూ, హే, హూ, డా. గణము దేవగణము. జంతువు మేక. నక్షత్ర అధిపతి గురుడు. రాశి కర్కాటకం, చరరాశి. రాశి అధిపతి చంద్రుడు. నైసర్గిక శుభుడు. తెలుపు రంగువాడు. స్త్రీ గ్రహం. వైశ్య జాతి. సహజంగానే ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి ఆరోగ్యం, చక్కని రూపంతో ఆకర్షణీయంగా ఉంటారు. వీరు విద్యాధికులు, బుద్ధిమంతులు, వినయ విధేయతలు కలిగి ఉంటారు. పెద్దలంటే అనలేని గౌరవం, తల్లిదండ్రులందు ప్రేమ, ముఖ్యంగా తల్లి యందు ఎనలేని ప్రేమాభిమానాలు ఉంటాయి. తల్లి మాటకు ఎదురు చెప్పరు, గీచిన గీటు దాటరు. తల్లితో చెప్పకుండా వృత్తి వ్యాపారాలను ఏ పని చేయరు. జాలి గుండె కలవారు. వీరి స్వభావరీత్యా చాలా మంచివారు. దైవభక్తి కూడా ఎక్కువే. గుళ్ళు గోపురాలు అంటే మక్కువ ఎక్కువ. తీర్థయాత్రలు చేస్తుంటారు. దాన ధర్మాలకు ధనం వెచ్చిస్తారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటారు. వీరు చూడడానికి చాలా డాంబికంగా కనిపిస్తారు. మాటల డాంబికం కూడా ఎక్కువే. కానీ మానసికంగా వీరికి ధైర్య సాహసాలు బాగా తక్కువ. భయ స్వభావం. తెగించి ఏ కార్యం తలపెట్టలేరు. ఎవరు ఏం చెప్పినా శ్రద్ధగా వింటారు. కానీ తనదైన పద్ధతిలో తాను అనుకున్నదే చేస్తారు. లోగుట్టు ఎక్కువ. సాధారణంగా ఎవరికి అంత సులువుగా అర్థం కాదు. ఇందువల్ల బంధువర్గంతో సంబంధాలు తక్కువగా ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలు కూడా అందంత మాత్రమే. స్వయం కృషి పట్టుదలతోనే వీరు రాణిస్తారు. వీరు ఎవరి మాటలకు చిక్కరు. ఎవరిని బలపరచడం లేదా వ్యవహారములందు హామీలు ఉండటం చేయరు. వ్యసనాలకు దూరంగా ఉంటారు. మనసులో మాట స్పష్టంగా బయట పెట్టరు. స్త్రీ వ్యామోహం ఉంటుంది. ఏం చేసినా ఎవరికి తెలియని విధంగా ప్రవర్తిస్తారు. వీరు మనసు సంచలనం కాకుండా అదుపులో ఉంచుకోగలరు. శాస్త్ర సంబంధమైన సాహిత్యపరమైన విషయ జ్ఞానం కలవారు. మంచి విమర్శకులు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఎవరిని నొప్పించే స్వభావం అస్సలు కాదు. అయితే తనను దెబ్బతీయాలని చూసే వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారు. అవతలి వారిని విలవిల్లాడేలాగా చేయగలరు సమర్థులు. వీరు పత్రికా రంగంలో కూడా బాగా రాణించగలరు. వీరికి విలాసవంతమైన జీవితం పట్ల ఆసక్తి తక్కువ. వీరు ఉద్యోగం కన్నా వ్యాపారం అందే బాగా రాణించగలరు. ధనాదాయానికి ఎన్నడూ లోటు ఉండదు. ఎంతో కొంత ప్రత్యార్జితం కలిసి వస్తుంది. వీరు కుటుంబం పట్ల, భార్య బిడ్డల పట్ల బాధ్యతగా ఉంటారు. అలాగే వ్యసనాలకు దూరంగా ఉంటారు. వీరికి బాల్య దశ చాలా బాగా జరుగుతుంది. 26 సంవత్సరాలలోపు విద్యా వివాహం, 30 సంవత్సరాలలోపు వృత్తిలో స్థిరపడుట, 40 సంవత్సరాలలోపు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మంచి అభివృద్ధి, 44, 49, 53 సంవత్సరాలలో సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవాధికారులు, పలుకుబడి, భూగృహ వస్తు వాహన లాభం. వీరికి 61, 66, 76 సంవత్సరాలలో ఆరోగ్యం బాగోపోవటం వల్ల ప్రాణగండం ఉంటుంది. దాన్ని చూసుకోవాలి. మారక భయం ఉండవచ్చు. ఎందుకు అనంటే ఏది పడితే అది తింటారు కాబట్టి కొంచెం అలా ఉంటుంది. వైశ్య జాతి కాబట్టి ఎక్కువగా వెజిటేరియన్ వాడితే వీరు సుఖ సౌఖ్యాలకి అస్సలు పెట్టింది పేరు. వీరు మధ్యాశకులు అయితే శుక్రమహాదశలో మారకం ఉంటుంది. మధ్యాశకులు అంటే క్షణికాల సుఖములు, కోపంలో డిసిజన్లు తీసుకుంటే మధ్యాశకులు ఎవరైనా అవుతారు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏదైతే చేయగలగో అది చేయిస్తూ శివనామ స్మరణ చేసుకుంటే ఎప్పుడు ఏం కాదు. శుక్రదశ ఆరంభంలో అనారోగ్యం, ప్రాణగండం. అది తప్పితే చంద్రదశలో బుధ, గురు అంతర్దశలు ఎందు మారక భయం అస్సలు ఉంటుంది, ఉండకపోవచ్చు కాదు. శివనామ స్మరణే అన్నిటికీ సమాధానం. ఎందుకంటే ఈ నక్షత్రం వారికి బాగా బాగా కలిసి వచ్చేది సాక్షాత్ శివపార్వతులే. హరనమ పార్వతీపతి, హర 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 అర్ధనారీశ్వర. ఈ నక్షత్రం 2-3 పాదములందు శిశువు జన్మిస్తే పగలైతే తండ్రికి, రాత్రి తల్లికి దోషం. పుష్యమి నక్షత్రంలో అమ్మాయి రజస్వల అయితే మంచిదే, ఏ దోషము లేదు. ఇంట మృతికి కూడా ఏ దోషము లేదు. ఎవరైనా పెద్దవారు చనిపోతే ఆ ఇల్లుని వదిలిపెట్టనక్కర్లేదు, ఏ దోషము రాదు. వీరు శివారాధన చేయట అత్యంత శుభదాయకం. అలాగే ఉంగరంలో ధరించవలసింది జాతి నీలం. నీలం రాయికి ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే నీలం పెట్టుకున్న అతను బంటు అయితే రాజు అవుతాడు. అది అంత బాగా కలిసి వస్తుంది నీలం. సాక్షాత్తు శనీశ్వర స్వామికి నీలం చాలా చాలా గొప్ప సమాధానం ఇస్తుంది. అలాగే 8వ నక్షత్రం కాబట్టి 8 అనే అంకె కూడా శనీశ్వర స్వామికి వర్తిస్తుంది. ఈ 8వ నక్షత్రం ఈ శనీశ్వరుడు సాక్షాత్తు శివభక్తుడు. సో మనకి గొప్పగా ఏమీ ఆలోచించక్కర్లేదండి. మనకి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు.
ఆది దేవుళ్ళకి దేవుడు కాబట్టి ఆదివారం నాడు సూర్యభగవానుడు రోజు అయితే ఆ సూర్యభగవానుడి కొడుకులే శనీశ్వర స్వామి, యమధర్మరాజు. భూమి మీద ధర్మరాజు శనీశ్వర స్వామి, యమలోకంలో ధర్మరాజు యమధర్మరాజు. అంతే, అక్కడ ఏం లేదు, కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. మనం న్యాయంగా ఉంటే న్యాయమే జరిగిద్ది, మనం నిజంగా ఉంటే నిజమే జరిగిద్ది. మనం ధర్మం తప్పితే ఆ కర్మ అనేది చాలా చాలా కుప్పలు కుప్పలుగా పోగయి జన్మలకి మనకే మళ్ళీ తిరిగి వస్తూ ఉండిద్ది. అదే ధర్మంతో ఉన్న కర్మ ఉంది చూసారా, అది బ్రహ్మాండంగా బతికిస్తుంది. ఈ మారకాలు ఇంకా అర్ధాయుషులు అలాంటివి ఏముండవు. బ్రహ్మాండంగా బ్రతికిచ్చి ఆనందంగా శివైక్యం చేయించేలా చూస్తుంది. ఓం నమ శివాయ, శివాయ నమో. వీరి అదృష్ట సంఖ్య 8వ నక్షత్రం కాబట్టి 8. ఈ అదృష్ట సంఖ్య కూడా 8. శివపార్వతులకి ఎప్పుడూ కూడా ఒక గొప్ప విశేషం ఏంటంటే, శివరాత్రి నాడే మన వాళ్ళు శివ పూజ చేయడం, శివస్మరణ చేయడం, లేదంటే గొప్పగా శివుణ్ణి ఆరాధించడం చేస్తారు. ప్రతిరోజు శివస్మరణ చేసుకుంటే వారికి వచ్చే ఆపద కూడా తొలగిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటేనండి, కంట్లో ముళ్ళు గుచ్చుకోవటం కంటే కాళ్ళలో ముళ్ళు గుచ్చుకోవటంతో ఆగిపోద్ది. అది కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుందండి, తీసేసుకుంటాం. అదే కంట్లో ముళ్ళు గుచ్చుకుంటే ప్రమాదం అయిపోద్ది, జీవితమే ప్రమాదం అయిపోయింది కదా. సో నేను చెప్పేది అది. ఓం నమ శివాయ, శివాయ నమం. చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా చీమకాటుతో వదిలిపెట్టే శరణం ఏదైతే ఉందో అది శివశక్తితోనే సాధ్యం. శివశక్తి మన మీద ఉండాలి అని అంటే శివస్మరణ చెయ్యాలి. ఎందుకంటే శివస్మరణే మన జీవితాలకి మూలం. ఓం నమ శివాయ, శివాయ నమం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతా మన మంచికే. హర 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 మహాదేవ. ఓం నమ శివాయ, శివాయ నమ. ఓం.